हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे, हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। हरे राम राम ఉంటే మన ఇంద్రియాలు ఏమవుతాయి? ఉత్తేజితంగా ఉంటాయి. అలా మన మునులు ఋషులు చేసినటువంటి మార్గమే ఈ ఏకాదశి వ్రతము అంటారు. ఇది ఏదో ఏకాదశి అండి అదేదో ఇది అనుకుంటారు. ఇది వ్రతము. వ్రతం అంటే కొంతమంది చేస్తారు. ఇప్పుడు మనం ఏ వ్రతంలో ఉన్నాం? శ్రావణ మాస వ్రతాలు చేస్తూ ఉన్నాం. అలా ప్రతి 15 రోజులకు చేసే వ్రతమే ఈ ఏకాదశి వ్రతం. ప్రథమంగా చేయవలసింది ఆహారాన్ని అందించకుండా ఉండడం. దేహానికి ఎంత విశ్రాంతి అంటే హాయిగా పడుకొని నిద్రపోమని కాదు, అందించకుండా ఉండవలసినటువంటి ప్రసాదాన్ని ఆపివేయాలి. అందించవలసినది భగవంతుడి నామం. కలో వెంకట నాయక. ఈ వెంకటేశ్వరుని మనం ఈ కలియుగంలో మనం సేవించాలంటే ఏం చేయాలి? మనంతా తరించాలంటే ఎక్కడ నామ సంకీర్తన చేస్తూ ఉంటే అక్కడ భగవంతుడు ఉంటాడు. అందుకని మన నామ సంకీర్తనను మనకు పెద్దవాళ్ళు అందించారు. అది హాయిగా మన ఇంట్లో చేసుకోవచ్చు. కానీ మన ఇంట్లో చేసుకుంటే అది మన వరకే ఉంటుంది. ఇలా అందరము కలిసి సమిష్టిగా చేస్తే దాని ఫలితము రెట్టింపుగా ఉంటుందని పెద్దలు చెప్పారు. అలాగే ఈ కార్యక్రమాన్ని మనం చేద్దాం. ఈ కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు కూడా మనము అవకాశం ఉండి రాగలమనుకున్న వాళ్ళందరము కూడా పంచెలు కట్టుకొని వస్తే బాగా ఉంటుంది. అలాగే చెప్పులతో మేము నడవలేము అనుకున్నవారు కనీసం సాక్సులను వేసి ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేద్దాం. మార్గ మధ్యంలో ఫోన్లను కూడా అవకాశం ఉన్నంత వరకు సైలెంట్లో పెట్టుకొని, ఎందుకంటే మనకు ఏకాగ్రత చాలా అల్పంగా ఉంటుంది. ఎందుకు? మనం ఇక నామ సంకీర్తన పాడుతూనే ఉంటాం, పక్కనోడు కదిలింగానే ఈ భజన చేసేదాన్ని మర్చిపోతాం, మాట్లాడే మాటను మర్చిపోతాం. అలా ఉండకూడదు. భగవంతుడి నామం మీద శ్రద్ధ భక్తితో మనము దానిని చెయ్యాలి. అలా చేస్తేనే మనకు ప్రతిఫలం ఉంటుంది. ప్రతిఫలం అంటే ఏదో ఆశించి చేయకూడదు. మరలా మనకు అందుకే పెద్దలందరూ ఏం చెప్తుంటారు? ఏ మతాలలో ఎక్కడా లేనిది మన మొక్కలమే హైందవ ధర్మంలో ఒకటే అంటాం. ఏమంటాం? లోక సమస్త సుఖినో భవంతు. నేను ఒక్కనే కాదు, ఈ లోకంలో ఉన్న పశుపక్షాలు జంతుజాలాలు అన్నీ కూడా ఇంక్లూడింగ్ మనిషితో కలిసి అందరము సుఖంగా ఉండాలి. అలా ఉండాలంటే భగవంతుడి కార్యక్రమాల్లో పాల్గొనాలి. భగవంతుడి విశేషాలను సామూహికంగా చేయాలి. అలా చేసే కార్యక్రమం ఈ ఏకాదశి కార్యక్రమం. అందరికీ తెలియచేయండి. మనం రోజు మనకున్నటువంటి 30 రోజులలో 28 రోజులు వస్తున్నాం. 2 రోజులు మాత్రమే వస్తాం. ప్రతి పక్షానికంటే 15 రోజులకు వస్తాం. కాబట్టి ఈ 15 రోజులు కొంచెం త్వరగా లెగిచి, మిగిలినప్పుడు అంటే లెగుస్తున్నా లెగిపోయినా ఈ ఏకాదశికి తప్పనిసరిగా లెగిచి వచ్చి, అలాగే దంపత సమేతంగా వస్తే ఇంకా భోగ్యంగా ఉంటుంది. ఎందుకు? స్వామివారిని పట్టుకునేటప్పుడు పూర్వకాలంలో మనం చూసామనుకోండి, 60-70 సంవత్సరాల కూడా క్రింద కూర్చొని లెగిచేవారు. కానీ మనకున్నటువంటి కాల పరిస్థితులను బట్టి మనం అలా చేయలేకపోతున్నాం. ఎందుకంటే మన దేహాన్ని సుఖపరుస్తున్నాం, దానికి శ్రమను తొలగించటం లేదు. అందువల్ల మనము ఏదో పెద్దలు చెప్పినట్టుగా మొక్కై వంగనిది మానవి వంగది అన్నట్లుగా మన దేహాన్ని అలవాటు చేస్తూ ఉంటే అది స్మరణ మనము ఏ విధంగా అయితే చేస్తే ఆ విధంగా అలవాటు అవుతుంది. ఇది పెద్దలు చెప్పినటువంటిది, నేను చెప్పేది కాదు. అలాగే ప్రతి ఏకాదశికి కూడా మన దేహాలను రీఛార్జ్ చేసుకోవాలంటే లోపలికి పంపించకుండా ఉంటే, నేను మాట్లాడుతుంటే మీరు వినపడదు, మీ గురించి కాదు భగవంతుడి గురించే చేస్తే ఇంకా
చూసేవారికి మనకి కూడా అది మనం అంతే చెప్తుంటాం, సకుటుంబ సపరివార సమేతంగా రండి అని. సకుటుంబం అంటే మనము, మన పిల్లలు అందరూ, సపరివారం అంటే మన ఎదురింటి వారు, పొరుగింటి వారు, పక్కింటి వారు అందరికీ తెలియచేయాలి. చెడు విషయాలు తెలియజేసినా తెలియజేయకపోయినా భగవంతుడి విషయాలను తప్పనిసరిగా చేయాలి. భగవంతుడి కార్యక్రమాల్లో తప్పకుండా పాల్గొనేటట్టు చేయాలి. అలా చేసే కార్యక్రమమే ఈ కార్యక్రమం. విశేషంగా ఈరోజు భగవంతుడు మనకు అనుగ్రహించాడు, చాలా ధన్యులం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రాజ్యలక్ష్మి సమేత పృథులగిరి నారసింహ గోవింద గోవింద. జై